జిల్లా కేంద్రంలో బీడీ కార్మికులు ఈఎస్ఐ హాస్పిటల్లో ఆసర పెన్షన్ 4,000 రూపాయలను కామ్రేడ్ మరి తేకుమల్ల సమ్మయ్య గారు రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గుంటి వేణు గారు, అదేవిధంగా గోవర్ధన్ గారు, సుతారి రాములు గారు, ఎండి ముకురం, కడారి రాములు, మౌలానా, ఇంకా చాలామంది వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ మన అధ్యక్షుల వారు కూడా మరి ఇందులో పాల్గొంటున్నటువంటి రవి అని. ఈ మహాసభలో వాస్తవానికి చూస్తే రాష్ట్రంలోనే అసంఘటిత రంగంలో భారీ సంఖ్యలో బీడీ రంగంలో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 6 నుంచి 8 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తూ అనేక ఇబ్బందులకు, కష్టాలకు, బాధలు పడుతూ తమ కుటుంబాలను పోషించుకునేందుకోసమే ఈ కఠినమైనటువంటి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. కానీ ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నటువంటి మనం ఈ ప్రభుత్వాలలో మార్పు రావడం లేదు. మనం ఏమడుగుతున్నాము, 1000 బీడీలు తయారు చేస్తే వాళ్ళు ఏదో 449 రూపాయలు ఇస్తున్నారని చెప్పి, అది కూడా ఏమాత్రం సరిపోతలేదు, దాన్ని పెంచాల్సిన అవసరం ఉందనేది. అదేవిధంగా బీడీ కార్మికులు ఎవరైతే పని చేస్తున్నారో వారందరికీ సరైనటువంటి పని లేదు. నెలకు 30 రోజులు ఉంటే దానిలో ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో కానీ పనిచేస్తుంది 26 రోజులు పనిచేస్తారు. మనం అది అడుగుతున్నాం, 26 రోజులు పనిచేసేటువంటి అవకాశాన్ని బీడీ పరిశ్రమ కల్పించాలి. అదేవిధంగా మనం తయారు చేయడానికి కావలసినటువంటి ముడి సరుకులు ఏవైతున్నాయో, ఈ పదార్థాలు ఏవైతున్నాయో, ఆకు కానీ, అదేవిధంగా తంబాకు కానీ, దారం కానీ, వాటిని కూడా సరఫరా చేయకుండా మన పనికి ఆటంకం కలిగిస్తున్నటువంటి యాజమాన్యాలు ఉన్నాయి. ఇదే సందర్భంలో చూస్తే ఈ బీడీ పరిశ్రమ 1976లో మరి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టం ప్రకారము ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఏ విధమైనటువంటి చట్టం ఉందో అది 76లో వచ్చింది. ఇదేమో మనం చూస్తే మరి చాలా ఘోరమైన పరిస్థితి. బీడీ పరిశ్రమను కూడా పరిశ్రమగా చూడాలని, ఆ పరిశ్రమలో మరి చూస్తే ఎవరైతే యజమానులతోటి, కార్మికులతోటి స్టాండింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఈ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి ఆ చట్టం చెప్తున్నా ఈనాటికి ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోవడం లేదు. అదేవిధంగా కనీస వేతనాలు, మనం ఎందుకు పనిచేస్తున్నాం, పుట్టగూడి కోసం పనిచేస్తున్నాం. మనం కనీస వేతనం అంటే కనీసం బతకడానికి, 2 పూటలు తినడానికి, కనీసం సంవత్సరానికి 1-2 పండుగలు చేసుకోవడానికి, పిల్లల్ని పోషించుకోవడానికి సరిపోయేటువంటి జీతం, ఆ జీతాన్ని కనీస వేతనం ఇవ్వమంటే ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు, అది కూడా ఉన్నది. అదేవిధంగా ఈ పరిశ్రమ మరి ఒక యజమాన్యం చేస్తున్నట్టు ఒక పరిశ్రమ లాగా పనిచేస్తున్నప్పుడు ఇందులో పనిచేసినటువంటి కార్మికులకు ఈఎస్ఐ చట్టం అమలు చేయాలి. ఈ చట్టం 48లో వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా కార్మికులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. కానీ బీడీ కార్మికులకు ఎందుకు ఈఎస్ఐ కార్డులు ఇస్తలేరు? వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళకే రోగాలు వస్తున్నాయి, వాళ్ళకి టీబీ రోగం వస్తుంది, అదేవిధంగా క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి. అది చావడానికి సిద్ధపడ్డటువంటి రోగులు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం బీడీ పరిశ్రమలో పనిచేసి ఇంతకాలం బీడీలు చుట్టి బీడీలు అల్లి ఇవన్నీ చేసిన తర్వాత చివరికి చనిపోయేటప్పుడు ఎలాంటి వైద్య సదుపాయం లేనటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. కాబట్టి ఈఎస్ఐ హాస్పిటల్ ప్రతి జిల్లాకు ఒకటి ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క పరిశ్రమలో పనిచేస్తున్న అందరికీ ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలి. దానివల్ల లాభాలు ఉన్నాయి. ఉచితంగా మందులు ఇస్తారు. మీరు పనిచేస్తూ ఈ యొక్క క్యాన్సర్ బాధిన పడినా, మరో రకంగా ఇబ్బందులకు గురై మరణించినా మీకు తప్పనిసరిగా పనిలో జరిగినటువంటి నష్టపరిహారం కింద, ప్రమాద నష్టపరిహారం కింద నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం మీకు అమలవుతుంది. కానీ ఈఎస్ఐ అమలు చేయకుండా ప్రావిడెంట్ ఫండ్ చట్టాన్ని అమలు చేసి దాంట్లో పెన్షన్ వస్తుంది. దాంట్లో మనం పనిచేస్తున్నప్పుడు చనిపోతే లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 7,50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా తీసుకోలేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే యజమాన్యాలు కానీ
ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు కానీ అదే సందర్భంలో అవగాహన కలిగించకుండా కార్మికులకు నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం లెక్కకు మించిన పని చేస్తారు, ఎప్పుడూ అలుగుతూనే ఉంటారు, దానికి ఒక కాల పరిమితి లేదు. అదేవిధంగా పని చేస్తున్నటువంటి చోట వాతావరణం మంచిగా ఉండాలి, మంచి గాలి ఉండాలి, మరి అదే పరిస్థితుల్లో పనిచేసే పరిస్థితులు ఉండాలి. ఇలాంటివి కూడా కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క యజమాన్యాలు ఉన్నారు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదే సందర్భంలో మనం ఏమంటున్నామంటే కనీసం 3 నెలలకు ఒకసారి ఈ యొక్క బీడీ పరిశ్రమలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి. ఏమన్నా చిన్న పెద్ద రోగాలు కానీ జబ్బులు కానీ వచ్చుంటే దానికి సంబంధించినటువంటిది యజమాని బాధ్యత వహిస్తూ వైద్య సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి పరిశ్రమలో పనిచేస్తున్నాం, ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి 10 గంటలు ఎక్కువ చేసుకుంటా మనం యజమాని దగ్గర పనిచేస్తున్న యజమాని మనల్ని కార్మికులుగా గుర్తించలేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకేంటంటే మనకు యూనియన్ ఉన్నది, ఇది ఏఐటీసీ యూనియన్. ఇది పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది. కార్మికుల పక్షాన పోరాటాలు ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో గత 10 సంవత్సరాల ముందు ఈ దేశానికి మరి శని పెట్టినటువంటి మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మనం అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను సమూలంగా రద్దు చేసి వాటి స్థానంలో కేవలం 4 కోడ్లు తెచ్చి ఆ కోడ్లు కూడా మీ బేడీ పరిశ్రమ యజమానుల మేలు కలిగేటట్టు ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి యజమాన్యాలకు కాంట్రాక్టర్లకు లాభం కలిగినట్టు ఈ మోడీ ప్రభుత్వం చేసి ఈ యొక్క దేశంలో 47 కోట్ల మంది మీలాంటి కార్మికులు పనిచేస్తున్నారు. ఈ 47 కోట్ల మందికి నష్టం చేసేటువంటి పనిని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని వ్యతిరేకంగా ఇప్పటికే ఈ దేశంలో 27 సార్లు మనం ఏఐటీసీగా ఇతర కార్మిక సంఘాలు అన్ని కలిపి పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం. అయినా ప్రభుత్వం కడుగు ముందుకేసలేదు.